జరగబోయే అఖిల భారత మత్స్యకారుల మహిళా కన్వెన్షన్ను జయప్రదం చేయడం కోసమే ఈరోజు రాష్ట్ర స్థాయి ముఖ్య బాధ్యులు రాష్ట్ర సదస్సు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మత్స్య మహిళలు పెద్ద సంఖ్యలో కొన్ని కోట్ల మంది మత్స్య మహిళలు ఉన్నారు. ఈ దేశంలో మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి మహిళలకు, ఎందుకంటే ఈ దేశానికి రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో ఆదాయం, చేపలు అమ్ముకునే మహిళలు ఫుట్పాత్ల మీద, అదేవిధంగా చేపల మార్కెట్లల్లో ఎగుమతులు దిగుమతులు చేసే దగ్గర చేపలు నెత్తి మీద పెట్టుకొని బరువులు మోసుకుంటూ, అదేవిధంగా మార్కెట్లల్లో కూర్చొని చేపలు అమ్ముకుంటూ డ్రెస్సింగ్ చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం దాటిపోయింది. మరి సంవత్సరం దాటిపోయినా ఇంతవరకు మాకు మత్స్యశాఖకు మంత్రి లేదు, అతి లేదు, గతి లేదు. మరి రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయినా ఇప్పుడు చాలామంది 400-500 మంది చనిపోయి డబ్బులు రాకుండా పెండింగ్లో ఉన్నటువంటి ఇవి ఉన్నాయి. అదేవిధంగా మత్స్య మహిళలకు గత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మత్స్యమిత్ర